నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం ఎక్కడ అడవి కానీ ఒక గుట్టలంటే ఎక్కడ కనబడని పరిస్థితికి వచ్చింది. పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో మనం చెప్తూనే ఉన్నాం. పచ్చటి చెట్లని నరికి ఎక్కడ గుట్టలు కనబడితే ఆ గుట్టలని మొత్తం తోమి ఆ బండల్ని మొత్తం పలగొట్టి అక్రమ మైనింగ్లు ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో అక్రమ మైనింగ్ అనేది చాలా దారుణంగా నడుస్తుంది. ఇదే ఇష్యూ గురించి నేను మీకు ఒక ఇష్యూ చెప్తా. ఒక అక్రమ మైనింగ్తో బెంబలెత్తుతున్న గ్రామ ప్రజలు, భారీ శబ్దాలతో గుండెపోటులతో ముప్పు, దుమ్ముతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం. ఇది ఎక్కడ అనుకున్నారు? ముంచుకొస్తున్న విధ్వంసం. ఇది ఎక్కడ? రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాలోని కడ్తల్ మండల్ బాలాజీనగర్ తండాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు గ్రామ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న అక్రమ మైనింగ్. ఇది ఎలా అంటే అసలు నిజంగా అక్కడ ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతారు. రాత్రి లేదు, పగలు లేదు, పెద్ద పెద్ద శబ్దాలు, భారీ శబ్దాలతోని దుమ్ము ధూళి, ఏదైతే మంచు అలాగా వస్తున్న పొగ, ఆ పొగ అక్కడ ఉన్న జనాలు పీల్చుకొని ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, హాస్పిటల్ పాలవుతారు. రాత్రి లేదు, 24 అవర్స్ అక్కడ ఉన్న పెద్ద పెద్ద వెహికల్స్ తిరగడం, దుమ్ము లేవడం, ఆ భారీ శబ్దాలకి చాలామంది ముసలి వాళ్ళ లాంటి వాళ్ళకి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. చిన్నపిల్లలు ఆ దుమ్ము వల్ల ఏదైతే శ్వాస అందకుండా, అలాగే గుండెపోటులు, చాలా జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకి కునుకు లేకుండా అక్రమ మైనింగ్ కారణంగా భారీ యంత్రాలతో శబ్దాలు, పేలుళ్ళు ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి వేళ కూడా శబ్దాలు, కాలుష్యం అధికంగా ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తుందని, ఎప్పుడైనా ఏ క్షణాలైనా ప్రమాదం రావచ్చు అని చెప్పి ఆ గ్రామం మొత్తం భయాందోళనకు గురవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద బండరాళ్ళు, అవి పెద్ద పెద్ద మిషన్స్తోని అది పేలిస్తే ఎలా ఉంటాయి సౌండ్. కనీసం నైట్ పూట అన్నా అసలు అక్కడ ఆ గ్రామాన్ని వదిలేసే పరిస్థితి లేదు. ఎందుకంటే 24 అవర్స్ మనం ప్రశాంతంగా పండుకోవాలి. నైట్ పూట పండుకుంటాం. మనం అంటారు చూడు, పండుకుంటే చీమ కుట్టినా కానీ మనకు మేలక రాకుండా ఉంటుంది అంటాం. అలాంటిది పెద్ద పెద్ద సౌండ్లతోని అసలు అక్కడ ఉన్న ప్రజలు నిద్రపోయే పరిస్థితి లేదు. ఇదే ఇష్యూ గురించి అక్కడ బాధితులు ఎవరైతే ఆ బాధితులు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇదే ఇష్యూ గురించి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మనం. హలో, నమస్తే బ్రదర్, మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నారు ప్రస్తుతానికి. ఓకే అన్న. ఇది అక్రమ మైనింగ్ అని మీరు అప్రోచ్ అవ్వడం జరిగిందిగా. ఏదైతే బాలాజీ తండా, రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలంలోని బాలాజీ నగర్ తండాలో అక్రమ మైనింగ్ నడుస్తుందని చెప్పి మీరు అప్రోచ్ అవ్వడం జరిగింది కదా. కొన్ని వీడియోస్ కూడా పంపించడం జరిగింది. అవునన్నా, అవును. ఏంటి అసలు అది? అన్న, నిరంతరం మాది బ్లాస్టింగ్ చేస్తూనే ఉంటారన్న. ఎప్పుడు చూసినా బ్లాస్టింగ్ చేస్తూ దుమ్ము ధూళి. దానికి దగ్గర, మా ఊరికి దగ్గర ఉంది. అదే జర దూరం అన్నా పెట్టుకోండి, కొద్దిగా దూరం, ఊర్లకు దగ్గర కాకుండా కొద్దిగా దూరం అన్నా పెట్టుకోమంటే ఎవరు పెట్టుకుంటారు? మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము. ఇక పర్మిషన్ లెటర్లు చూపిస్తారు. అది చూపిస్తే ఎంఆర్ ఆఫీస్ లో అడిగినాము. ఎంఆర్ ఆఫీస్ లో కంప్లైంట్ చేసినాం. ఎంఆర్ ఆఫీస్ లో పోతే ఏమి ఇవ్వలేదు, కంప్లైంట్ కలెక్టర్ నుంచి తీసుకున్నారు అతను అని చెప్పిండు. కలెక్టర్ ఆఫీస్ నుంచి తీసుకున్నాడు. ఇక తర్వాత ఏమో మళ్ళా ఫోన్ చేస్తే ఏమంటుండు, ఇక అక్కడ కలెక్టర్ ఆఫీస్ వెళ్తే మళ్ళా అక్కడ మేము ఇవ్వలేదు, ఎంఆర్ ఆఫీస్ లో ఇచ్చారు, మేమైతే ఇవ్వలేదని అతను అంటుండు. కలెక్టర్ గారికి వెళ్తే ఎంఆర్ఓ పేరు చెప్తారు, ఎంఆర్ఓ గారికి వెళ్తే కలెక్టర్ పేరు చెప్తారు. కలెక్టర్ పేరు చెప్తారు. అదేంటి అలా ఎలా ఉంటది? రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఇప్పటికే 4-5 కంప్లైంట్ ఇచ్చినాం ఎంఆర్ ఆఫీస్ లో, ఇంత కూడా పట్టించుకోవడం లేదు. మరి ఇప్పుడు అక్కడ మీ స్థానిక ఉన్న ఎమ్మెల్యే ఏమంటున్నాడు? స్థానిక ఎమ్మెల్యేకు ఒకసారి అడిగినాం. ఇక్కడ ప్రాసెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలనేది మాకు అంత అర్థం కాలేదు. ఇక డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గర పోలే మేము. మీరు అసలు ఎమ్మెల్యేని అప్రోచ్ అవ్వలే? ఒకసారి మా వాళ్ళు అప్రోచ్ అయ్యారంట, అడిగిరంట. అదేందో చూద్దాం అన్నట్టు చెప్పారు అంతే. కానీ దాని తర్వాత దానికి ఏం రెస్పాన్స్ తీసుకోలేదు. మరి ఇప్పుడు అక్కడ ఎవరు అసలు దీని వెనక క్లియర్ గా చెప్పండి, దీని వెనక ఎవరు వస్తా ఉంది అనుకుంటారు? ఎవరు ఆధ్వర్యంలో ఈ మైనింగ్ జరుగుతుంది అసలు? ఇది మాజీ ఎమ్మెల్యే జపాల్ యాదవ్. జపాల్ యాదవా?
మాది కల్లకుర్తి నియోజకవర్గం. ఎలా 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 మీరు ఎలా ఎలిగేషన్ చేయగలుగుతారు? అసలు మీ కాడ ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? తన పేరు మీదనే ఉంది కదా, అది చెప్పలేదు. అది ఏది? మళ్ళా తమ్ముని కొడుకే నడిపిస్తుంది ఇప్పుడు దానికి. మరి వాళ్ళది ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కొడుకు అంటే ఆయనకు దాంట్లో వస్తాం ఉందంటారా? 100%? 100% అవుతుంది. మీరే చెప్తారు క్లియర్ వాళ్ళ తమ్ముని కొడుకుదని. అవును, వాళ్ళ తమ్ముని కొడుకుదే కదా. వాళ్ళ తమ్ముని కొడుకు మీదనే అప్రూవల్ అయింది. అంటే ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యింది దాంట్లో. ఇప్పుడు ఎవరైతే జైపాల్ యాదవ్ గారు, జైపాల్ యాదవ్ గారు కూడా ఉంటారు. అదే మీరు పంపించే వీడియోలు కూడా చూసాం. చాలా అదే బాగా పొగ, మంచులా బాగా పొగ వస్తుంది, దుమ్ము ధూళి, కొంచెం పెద్ద పెద్ద మిషన్స్ తోని మొత్తం రాత్రిపూట శబ్దాలు లాంటి పెద్ద క్లియర్ గా మీకు పంపించిన దాంట్లో క్లియర్ కనబడుతున్నాయి. స్మోక్ లాంటివి, హిమాలయ పర్వతాలు సైడ్ ఎట్లా ఉంటుందో అట్లా పొగలు మంచులు చూసారు కదా మీరు. ఆ విజువల్స్ పొగలేదు. ఇతనే కంప్లైంట్ అయితే ఇచ్చినాము, ఎవరు పట్టించుకోవడం లేదు. మీరైనా కొద్దిగా సహకరిస్తారేమో. అదే 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 మాటతో క్లియర్ అయితే మీరైతే క్లియర్ చెప్తారు. ఎందుకంటే మీరు పంపించిన క్లియర్ చూడండి, ఇగో స్మోక్ లాంటిది, పచ్చని చెట్లు, అడవిని కొట్టి గుట్టల్ని తోమి మైనింగ్ లాంటివి ఉపయోగిస్తున్నారు. ప్రకృతి వినాశనం. 100% ప్రకృతి వినాశనమే. రేపు మన పిల్లలు బతకాలంటే ఎలా బతుకుతారు? మరి మీరు చెప్పండి భయ్య. పిల్లలకు, వృద్ధులకు ఇది లేనిపోయిన రోగాలు వస్తున్నాయి ఇప్పుడు. శ్వాసకోశం ఇట్లాంటివి, సర్ది అవ్వడం పిల్లలకు. అదే ఈ టైంలో కూడా సర్ది అవ్వడం ఏంటి అని కొత్త కొత్తగా రోగాలు వస్తున్నాయి. ఇక చెప్పాలంటే ఇక ఇలాంటివి. ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే జైపాల్ యాదవ్ ఎక్స్ఎమ్మెల్యే గారిని మీరు అప్రోచ్ అవ్వడం కానీ కలవడం కానీ లాంటిది ఏమన్నా జరిగిందా? సార్ దీనివల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి. ఇప్పటివరకు ఎమ్మెల్యే కలవలేదు, ఆయన కలవని కూడా క్యాష్ చేయరు మాకు. ఎక్స్ఎమ్మెల్యే నేను చెప్పేది జైపాల్ యాదవ్ ఎక్స్ఎమ్మెల్యేకే అంటున్నా నేను. టైం ఇవ్వడు ఆయన? టైం ఇవ్వడు. ఏడో ఉంటారో కూడా తెలియదు మాకు. మరి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేని కూడా కలవలే కదా మీరు? ప్రస్తుత ఎమ్మెల్యేకు మొన్న కలిసినాము, రామని చెప్పారంట, వెళ్తాం ఈసారి. ఓకే ఓకే, ఏదో మీరు వెళ్ళి ఏదో క్లియర్ చేసుకుంటే అయిపోద్ది కదా. సరే నేను కూడా ఒకసారి చెప్పండి. ఇలాంటివి మరి ఊర్లకు దగ్గర కాకుండా కొద్దిగా దూరం కూడా బాగుంటది. అవును, ఎందుకంటే విలేజ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంటది. ఎందుకంటే రాత్రిపూట వెహికల్స్ తిరగడం, పెద్ద పెద్ద శబ్దాలు రావడం వల్ల మనం నిద్రపోవాలన్న ఇబ్బంది. ఎందుకంటే దగ్గరలో ఉన్న బట్టి మనకు కూడా మొత్తం ఎట్లా అంటే మొత్తం షేకింగ్ అయినట్టు అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయి చాలా ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది. ఆరోగ్యాలతో పాటు ప్రకృతి, అవును ప్రకృతి నాశనం. బోర్లు పోయడం లేదు, అంత కెమికలే కదా. నాళాలు ఇక బ్లాస్టింగ్ వల్ల, భూమి కదలడం వల్ల అది నాళాలు మూసుకుపోయినాయి కొన్ని బోర్లవి. ఇంకోటి మాకు ఇండ్ల అన్ని క్రాకులు వచ్చేసినాయి. అయ్యో, దీనివల్ల ఈ ఫైరింగ్ వల్ల, దీనివల్ల బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇండ్లు అన్ని క్రాకులు వచ్చేసినాయి. అది బ్లాస్టింగ్ చేసేటప్పుడు బ్లాస్టింగ్ చేస్తే గడగడ సౌండ్ వస్తుంది. 7, 7:30, 8 అయితే భయం అనిపిస్తుంది. ఎప్పుడు ఇస్తారో అనేది. అంత భయంకరంగా సౌండ్. అదే బోర్బండ్లతోనే డ్రిల్ చేస్తారు వాళ్ళు. నేను అదే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారితో అలాగే ఎక్స్ఎమ్మెల్యే గారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తా. మరి కాలేజ్ చేస్తా, లిఫ్ట్ చేస్తారో చేరో చూద్దాం ఒకసారి మనం. మళ్ళీ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఫోన్ చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ మీరు లైవ్లోకి వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. అక్కడ ఉన్న బాధ్యతలు అయితే క్లియర్గా చెప్తున్నారు. ఏదైతే దానివల్ల ఏదైతే బ్లాస్టింగ్ చేస్తారో ఆ బ్లాస్టింగ్ వల్ల మా ఇళ్ళకు కూడా పగుళ్ళు వచ్చినాయి, క్రాక్స్ వచ్చినాయి, రాత్రిపూట నిద్రలేకపోవడం, అలాగే బోర్లు పడుతుంది. ఎందుకంటే కెమికల్స్, అది ఏదైతే పౌడర్ ఉందో మొత్తం కెమికల్స్. దానివల్ల పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. చాలామంది ముసలి వాళ్ళు భయపడుతున్నారు, హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆ ఎక్స్ఎమ్మెల్యే గారిని కలవడం అంటే ఆయన అసలు టైం ఇవ్వడం చెప్తున్నారు. ఒకసారి మనం మాట్లాడి సార్ స్థానిక ఎమ్మెల్యేకి ఫస్ట్ ఫోన్ చేద్దాం, బట్ చూద్దాం ఎవరు లేపుతారో, లిఫ్ట్ చేస్తారో చేరా ఒకసారి. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు జర్నలిస్ట్ వెంకట్, మన ప్రజా వెలుగు. చెప్పండి సార్. అదే లేటెస్ట్గా ఒకటి వార్త అయితే అక్రమ మైనింగ్ అని చెప్పి ఒక అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ మమ్మల్ని బాధితులు. నేనేమో ఢిల్లీలో ఉన్నాను. ఓకే ఓకే, అందరు జర్నలిస్టులు అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఇదేంటి, అది నేను ఎంక్వైరీ చేస్తాను, నాకు కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు. ఓకే ఓకే,
నేను పోయేసి చేస్తాను. ఇక్కడ రోజు ఒకరు ఇప్పుడు 3-4 అయినాయి కావాలని చేస్తున్నారు. చచ్చే కావాలని చేస్తారు సార్. ఎవరికి ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇస్తారా, ఎంఆర్ఓ ఆఫీస్ ఇస్తారా, ఏమని చెప్పండి. ఓకే, నాకు ఒకటి కూడా చెప్తే అయిపోతుంది కదా. మీరు జర్నలిస్ట్ అంటున్నారు, ఫోన్ చేస్తున్నారండి. అసలు మీకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు సార్ ఇప్పటివరకు? ఇప్పుడు 4-5 చేసారు. నెంబర్లు కూడా పెట్టమంటే పెడతాం. ఓకే సార్, ఓకే సార్, ఓకే. మీరు మాట్లాడితే తప్పలేదు. కానీ ఎవరు మీకు మీ దగ్గర ఎవరు అప్రోచ్ అవ్వలేదు సార్ అక్కడ బాధితులు అసలు? ఎవరు కాలేదండి. ఓకే ఓకే ఓకే. అంటే మీకు ఎక్కువ ఎప్పుడు 6 నెలల కింద, సంవత్సరం కింద ఎవరో చేస్తున్నారు. నేను ఎంఆర్ఓ తోటి అడిగితే ఓకే ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ అయితే అడగలేదు. 6 నెలల కింద ఇప్పుడైతే రాలేదు, ఎవరు రాలేదు. ఇంతమంది అడుగుతుండ్రు. ఇదేంటి అసలు కంప్లైంట్ ఇచ్చిన మా దగ్గర ఉంటారు కదా. లేదు సార్, మీ మీదే లేదు సార్. అక్కడ ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే ఉండరో ఆయన ఇట్లా చేపిస్తారు అని చెప్పి అంటారు. స్థానికంగా మీరు ఎమ్మెల్యే కాబట్టి మేము మీకు ఫోన్ చేసి సార్ మీ దృష్టికి వచ్చిందని అడుగుతున్నాం. దీంట్లో తప్పేం లేదు సార్, మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం అంతే. మీ మీద ఎలిగేషన్స్ చేయట్లేదు మేము. మీరు చేసి పర్వాలేదు, నేనేం చేస్తాను. కానీ ఒకటి ఏమంటున్నా అంటే ఆయన ఉన్నప్పుడు కనీసం చెప్తుండ్రు. మీడియాకి వచ్చింది, నేను మాట్లాడుతున్నాను, నా లైవ్ లో పెట్టి మాట్లాడారు. నిన్న మొన్న ఈ రోజు అయితే ఎంతమంది మాట్లాడతారు? ఇది కంప్లైంట్ ఏంటో తెలియదు. నేను బాలాజీ నగర్ అంటున్నాను. ఏరియాలో మైన్స్ ఉన్నాయి, ఏ మైన్ చెప్తలేరు. అది కంకరం లేకపోతే ఇంకోటి పాలరాయి ఏదో ఉంటుందా, రాజుదా, లేకపోతే ఏంటో తెలియాలి కదా. బంద్ పోతున్నాయని ఎవరు అంటుండ్రు. రిటర్న్ గా అక్కడ ఉన్నాను. లోకల్ గా నేను రోజు తిరుగుతుంటా. ఈ రోజు ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన, ఇప్పుడు పెళ్లిళ్ళు అది ఉంటుంది చూసుకొని. ఓకే, అయితే చెప్పనైతే చెప్పాలి కదా వీళ్ళు. అవును సార్. మాకు ఎందుకంటే మాకు ఈడియోస్ పెట్టారు సార్, ఒక 4-5 ఈడియోస్ పెట్టారు మాకు. అందుకని మీకు ఫోన్ చేస్తున్నాం మేము. You give the specifically this is the area, this is the mine, and this is the material is going అని చెప్తే I can do something. ఓకే, కూడా మైండ్ నడుస్తుంది అంటే ఏం మైండ్ నడుస్తుంది? అది జైపాల్ యాదవ్ నడుస్తుంది అంటే జైపాల్ యాదవ్ ఏమేమన్నాయో నాకు పెట్టలేదు చెప్పు. నేను తెలుసుకోవాలంటే ఒక కంప్లైంట్ లేకపోతే నాకు ఈడ నడుస్తుంది, ఇది ఉంది, మెటల్ కు ఉంటది, కంకరదా లేకపోతే అది ఇంకోటి ఏదో ఉంటది, ఫెన్స్ బార్ ఉంటది, అది అనేది తెలియదు. నన్ను కలవమనండి. ఓకే సార్, సరే సార్, వాళ్ళని బెదిరియాను, వాళ్ళని బ్రతిమలాడాను. సరే సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వమని చెప్తాంలేండి మేము. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ఎమ్మెల్యే మన జైపాల్ యాదవ్ గారికి ఫోన్ చేద్దాం. అంటే ఇప్పుడు బాధితులు అయితే ఆయన హస్తం ఉందని చెప్తున్నారు. సరే, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఎక్స్ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు కూడా ఏం చెప్తారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు. ఆయన ఫోన్లోకి వస్తే మనకి ఏంటనే క్లియర్గా అర్థమయ్యేది. స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడించే ప్రయత్నం చేసాం. ఆయన మాత్రం నాకు ఏం తెలియదు, మరి నా దగ్గరికి ఎవరు వచ్చి అప్రోచ్ అవ్వలేదు. ఆయన రివర్స్ మనల్నే నాకు ఇప్పటికే ఒక 5-6 జర్నలిస్టు ఫోన్ చేశారు, కావాలని చేస్తున్నట్టుందని చెప్పి మాట్లాడారింది. ఏది కావాలని చేయం సార్, మేము మాకు అవసరం లేదు. మాకు ఇది ప్రూఫ్స్తో ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో ప్రూఫ్స్ పట్టుకొని మేము ఫోన్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది, మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గరికి బాధితులు పంపించారు, క్లియర్గా చెప్పారు కాబట్టి మేము మీకు ఫోన్ చేసాం అంతే. సరే, ఓకే, మీరు 5-6 మీకు జర్నలిస్టులు ఫోన్ చేశారు కాబట్టి మీరు ఏరే ఫంక్షన్లు ఉన్నారు కాబట్టి మీకు కోపం రాకుండా ఉండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం, ఐ అండర్స్టాండ్. మరి ఎక్స్ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరి ఆయన లిఫ్ట్ చేస్తే ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ గురించి మనం మాట్లాడే వాళ్ళం. మరి ఆయన స్పందించట్లేదు. ఇప్పుడు మనకు బాధితులు వీడియోస్ కూడా పంపించారు, చూడండి ఇగో వీడియో. ఎంత నిజంగా మనం లాస్ట్కి ఆక్సిజన్ ఊపిరి పీల్చుకోవడానికి కూడా పీల్చుకోలేని పరిస్థితులకు వస్తాం మనం. పచ్చని చెట్లను నరికి గుట్టల్ని మొత్తం తోవేసి ఇప్పటికే నీళ్ళు కొనుక్కునే పరిస్థితి వచ్చింది, ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది, అన్నీ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఏది మనకి ఏమంటారు చూడు, స్వచ్ఛమైన గాలి అనేది లేకుండా అయిపోయింది. ఇక రేపు రాబోయే తరాలకు మనం ఒకప్పట్లో అడవులు ఉండేది, ఇలా ఉండేది, ఒకప్పుడు గుట్టలు ఉండేది, ఇలా ఉండేది అని చెప్పి మనం పుస్తకాల్లో కానీ లేదంటే ఏదైనా గూగుల్స్ మ్యాప్లో కానీ చూపించే ప్రయత్నం వస్తుంది. ఎందుకంటే చూడండి, స్మోక్ చూడండి, చూడండి, ఆ స్మోక్ వల్ల, పొగ వల్ల
ఆ పొగ బయటికి వెళ్ళి పొగ నిజంగా మైనింగ్ ఏదైతే మైనింగ్ చేస్తారో ఊరికి దగ్గరలో చేయకూడదు, ఎక్కడ దూరంలో చేయండి. ఎందుకంటే 24 hours ఆ మైనింగ్ చేస్తుంటే ఆ శబ్దాలకి పెద్ద పెద్ద మిషన్లతోని ఆ బాంబు పేలులతోని ఆ బ్లాస్టింగ్లకి నిజంగా చాలామంది ముసలి వాళ్ళు లేదంటే పెద్దవాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి ఆల్రెడీ స్ట్రోక్ వచ్చి స్టంట్ వేసిన వాళ్ళు ఎంత ఇబ్బంది అది. ఇప్పటికే చిన్నపిల్లలకి శ్వాసకోశ లాంటిది ఊపిరి అందకుండా, అలాగే కంటి సమస్యలు, ఎందుకంటే కెమికల్ దానివల్ల కంటి సమస్యలు చాలా విపరీతమైన ఆరోగ్య హెల్త్కు సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లే? ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోండి. ఇలాంటి మైనింగ్లని, అక్రమ మైనింగ్లను ఆఫ్ చేయండి. ఎక్కడైనా మైనింగ్లు చేస్తే ఇటు పర్మిషన్తోని, రూల్స్కి అగైనిస్ట్ కాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోని అన్నీ పర్ఫెక్ట్గా తీసుకుంటే ఎక్కడైనా ఊరికి దూరంలో చేయించాను. కానీ ఇట్లా ఊరు మధ్యలో పెట్టి 24 hours వెహికల్స్ తిరుగుతూ, పెద్ద పెద్ద వెహికల్స్ తిరుగుతూ, అసలు నిజంగా చెప్పాలంటే ఆ ఊరు మొత్తం ఒక దుమ్ముదులు. ఒక ఆయన చెప్తున్నా, ఆయన బాధితులు ఏం చెప్తున్నాడు, ఆ బ్లాస్టింగ్లకి వాల్స్ గోడలు ఏదైతే ఉన్నాయో క్రాకర్స్ వచ్చి కూలిపోయే పరిస్థితి ఉంది అని కూడా చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం దీనిపై సీరియస్గా తీసుకోవాలి. ఏందన్నది ఇది క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. మరి స్థానిక ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి, మరి ఎమ్మెల్యే గారికి కూడా తెలుసుకోవాలి అక్కడ అసలు నా నియోజకవర్గంలో ఏం నడుస్తుంది అనేది కూడా ఆయన పిన్ టు పిన్ ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బాధితులు నా దగ్గర రాలే కదా, నన్ను అప్రోచ్ అవ్వలే కదా, నాకు ఎలా తెలుస్తుంది అంటారు. ఎందుకంటే మీరు కూడా అక్కడ మేము ఇప్పుడు ఎక్కడైనా బాధిత తండాలైనా మీ మనసులు కూడా ఉంటారు కదా సార్, మీ కార్యకర్తలు కూడా ఉంటారు కదా, అసలు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసిండు, 2 జర్నలిస్ట్ ఫోన్ చేసి, అప్పుడైనా మీరు అసలు ఏం జరుగుతుంది, ఏంది అసలు, మరి ఇట్లా ఫోన్ చేస్తారు ఏందని మీరు కూడా క్లియర్ తెలుసుకోండి సార్. సరే, ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మీ దృష్టికి బాధితులు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు దీనికి ఏందన్నా ఒక సమస్యకు పరిష్కారం చూపించండి. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా వెలుగు.